ప్రతిపక్ష అధికార నేతలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క పరువు ప్రతిష్టలతోటి, భవిష్యత్తుతోటి, సంక్షేమ అభివృద్ధులతోటి దయచేసి ఆడుకోవద్దు. రాజకీయ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. గతంలో పట్టాభి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఆ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు గారు ఖండించకపోవటంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క యుద్ధం అనేది ఈ రోజున తారాస్థాయికి చేరింది. చంద్రబాబు నాయుడు గారు అత్యంత సీనియర్ని, భారతదేశ రాజకీయాల్లోనే సీనియర్ని అని చెప్పుకునేటటువంటి ఆయన ఖచ్చితంగా ఆ అంశాన్ని ఖండించి ఉండవలసింది. ఆ బూత్ పదాన్ని వాడకూడదు అని చెప్పేసి ఆ రోజున పట్టాభిని కానీ ఖండించి ఉన్నట్టే ఇన్ని కాన్సిక్వెన్సెస్ జరిగి ఉండేవి కాదు. ఆ తర్వాత ఆ బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నా అభిమానస్తులకు ఆగ్రహం వచ్చింది. చాలా తప్పది. అభిమానస్తులకు ఆగ్రహం వస్తే అభిమానస్తులైనా సరే, తమ్ముడు తనవాడైనా సరే తీర్పు దగ్గర సమన్యాయం పాటించాల. అధికారంలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ వాళ్ళు రెచ్చిపోయే విధంగా చెయ్యకూడదు. ఆ విధంగా బాధ్యతను విస్మరించటం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం అనేది మీకు అభిమానస్తులకు ఆగ్రహం వచ్చినట్టుగా మీకు అనిపించవచ్చు, కానీ ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు దేవాలయం వంటిది. మరి ఆ దేవాలయం మీద దాడి జరిగినప్పుడు పరిణామాలు మరొక రకంగా ఉంటాయి. వాటి పర్యవసానమే ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ. తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడితనానికి నాంది తెలుగుదేశం పార్టీ. అనేక మంది తెనాలిలో ఒక మహిళ తన ఆడబిడ్డల భవిష్యత్తును కూడా భగవంతుడికి వదిలేసి ప్రాణత్యాగం చేయాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి కీచక పర్వం తన వెంట పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడింది నిజం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం కూడా కొంతమంది అసలు సభ్య సమాజం తట్టుకోలేనటువంటి, సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేటటువంటి పోస్టులు పెట్టారు. అయితే దాంట్లో కూడా కొన్ని రాజకీయాలు ఉండొచ్చు. ఎందుకంటే ఉదాహరణకు వర్రా రవీంద్రారెడ్డి అత్యంత నీచమైనటువంటి పదజాలాన్ని వాడింది నిజం, కానీ అతని పేరుతోటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆయనేదో షర్మిలమ్మ గారిని, విజయమ్మ గారిని మీద కూడా దాడి చేసినట్టుగా పోస్టులు పెట్టింది కూడా నిజం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని పోలరైజ్ చేయటం కోసం ఈ అంశాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తున్నారనే దాన్ని తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందడం కోసం ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిలమ్మ గారి మీద, విజయమ్మ గారి మీద, రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం దెబ్బతినే విధంగా పోస్టులు పెట్టిన మాట నిజం. అది పెట్టింది మాత్రం రవీందర్ రెడ్డి కాదు. సరే, ఇది ఎంతవరకు దారి చేస్తుందంటే, ఈ రోజున ఒక ఈనాడు దినపత్రిక కాలకేయులు 50,000 మంది ఉన్నారు.
సైకోలు, కాలకేయులు, సైకోలు 50,000 మంది ఉన్నారు. అందరి మీద చర్యలు తీసుకోవాల్సింది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారేమో ధర్మాగ్రహాన్ని మాత్రమే వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక 500 మందిని టార్గెట్ చేశాడంట. ఇది కాదు, మొత్తం మీద చర్యలు తీసుకోవాలని విచ్చలవిడితనం. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నామనేది ఇక అర్థం కానటువంటి స్థితిలో ఎంతవరకు పోతుందంటే ఇది 2 కులాల మధ్య ఘర్షణగా పోతూ ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా ఇది నేను, ఎందుకంటే నేను ఒక ప్రొఫెసర్గా, ఒక లెక్చరర్గా నాకున్నటువంటి అనుభవాలని పంచుకుంటున్నా. ఎంతోమంది నేను రెడ్డి కమ్మ సామాజిక వర్గంలో ఎంతోమంది నాకు ఆత్మీయులు ఉన్నారు. విద్యారంగంలో ఎంతోమంది నాకు దగ్గర వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి నిన్న కూడా నేను కారంపూడి, పిడుగురాళ్ళ లాంటి ప్రాంతాలకు వెళితే ఎంతో ఆప్యాయంగా పలకరించినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు కూడా ఈ అంశాన్ని సృజించారు. ఏంటి ఇట్లా తయారైంది ఏమిటి అని బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా ఉందంటే, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులను తెలుగుదేశం పార్టీ సృష్టిస్తుందంటే, ఎక్కడో తుళ్ళూరు నుంచి డిఎస్పి వచ్చి గుంటూరు నగరంలోని లాలాపేటలో ఉన్నటువంటి ఒక అరెస్టు అయినటువంటి సోషల్ యాక్టివిస్ట్ దగ్గరకు వచ్చి అతన్ని బూటు కాళ్ళతోటి తన్ని, మీ రెడ్లు ఏం బీగుతారా చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఏం భాష అండి అది? అంటే ఈ యొక్క ఒక సిస్టమ్ పెట్టుకున్నారా మీరు? సమాజంలో ఒక వర్గాన్ని శత్రువర్గంగా ప్రజల ముందు చిత్రించడానికి మీలో మీకు ఎన్ని విభేదాలన్నా చూసుకోండి. మీరు చూసుకోండి. ఈ రోజున రెడ్డి, కమ్మ, కాపు అనేటటువంటి వర్గ విభేదాలు ప్రజలలో ప్రబలే విధంగా రాజకీయ పార్టీలే పూనుకోవటం అనేది ఎంత దుర్మార్గమో, ఎంత దౌర్భాగ్యం. మీరు రాజకీయ ప్రయోజనాల కోసము పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ 10 లక్షల నుంచి 14 లక్షలకు పెంచేశారు వైఎస్ఆర్సీపీ హయాంలో చేసినటువంటి అప్పులు అని అసత్య ప్రచారాన్ని చేశారు. ప్రజల్లోకి అసత్యాన్ని బలంగా తీసుకెళ్లారు. వాళ్ళకి 10 మీడియా ఛానళ్ళు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ప్రజల మెదడులోకి ఎక్కించి వాళ్ళని కలుషితం చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ మొత్తుకుంటా ఉంది తనకున్నటువంటి ఒకే ఒక్క ఛానల్ ద్వారా, తనకున్నటువంటి మీడియా ప్రెస్ మీట్ల ద్వారా, లేదు బాబు మేము చేయలేదు బాబు, అప్పులు చేయలేదు బాబు, మేము తెలుగుదేశం పార్టీ కన్నా తక్కువ అప్పులు చేశాము, తెలుగుదేశం పార్టీలో హయాంలో 158% ఉన్నటువంటి అప్పుల్ని మేము 50% తీసుకొచ్చాము, తగ్గించాం బాబు మొర్రో అని చెప్తే ఎవ్వడు ఆలకించిన వాడు లేడు. మరి నిన్న పయ్యావుల కేశవ్ ఆయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వైఎస్ఆర్సీపీ హయాంలో చేసినటువంటి అప్పుల సంఖ్యను ఆయనే చెప్పేశాడు. 4,91,000 కోట్లు. దాంట్లో మరి దాదాపు 3 లక్షలు సుమారుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులే ఉన్నాయి. 4,91,000 కోట్లు బడ్జెట్ పరంగాను, అదేవిధంగా కార్పొరేట్ రంగం నుంచి 1,40,000 పైచీలకు మొత్తం అప్పులు వచ్చేసి 6,46,000 కోట్లు మాత్రమేనని ఆయన బడ్జెట్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా చెప్పారు. అంటే పచ్చి అబద్ధాలాడి మీరు అధికారంలోకి వచ్చారు. మంచిదే, అధికారంలోకి రావడానికి ప్రజలు నమ్మారు, మీరు వచ్చారు. మీకు మీడియా ఆధిపత్యం ఉంది. కానీ మీ మీడియా ఆధిపత్యాన్ని అధికారం కోసం వాడుకుంటే తప్పు లేదు. కానీ అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజలను కలుషితం చేయటానికి, ప్రజలలో చీలికలు తేవటానికి, ప్రజలలో శాశ్వతంగా కమ్మవాళ్ళు ఒకవైపు, రెడ్లు ఒకవైపు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియకు పూనుకోవద్దు అని చెప్తున్నా. ఎందుకంటే ఏం పీకుతారా రెడ్లు? బూటుకాళ్ళతో తన్నటం,
అనకూడని మాటలు అంటాం. ఒక డిఎస్పీ అయ్యుండి లంజా కొడక అనే మాటలు వాడటం ఏంటండి? ఎటుపోతుందండి సమాజం? అంటే మీరు అధికారంలో ఉంటే ఒక భాష, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక భాష వాడితే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారు? అసలు మీరు రాజకీయ పార్టీలు అనేవాళ్ళు అధికారం కోసం 1000 అబద్ధాలని ఒక పెళ్లి చేయమన్నారు. అధికారం కోసం మీరు 1,000,000 అబద్ధాలు చెప్తా ఉన్నారు. అధికారంకి వస్తున్నారు. అధికారంకి వచ్చిన తర్వాత అయినా సరే ప్రజల గురించి ఆలోచించాలి కదా. అధికారం వచ్చిన తర్వాత కూడా ఎదుటి పార్టీని నాశనం చేయటం కోసం, ఎదుటి పార్టీని లేయకుండా కొట్టడం కోసం, ఎదుటి పార్టీని సమాధి చేయటం కోసం వికృతమైనటువంటి అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఏ విధమైనటువంటి పద్ధతి? వికృతమైనటువంటి వైషమ్యాలను ప్రజల్లో రెచ్చగొట్టడం ఏ విధమైనటువంటి పద్ధతి? వినాశకరమైనటువంటి కుల విభేదాలను రెచ్చగొట్టడం ఏ విధమైనటువంటి పద్ధతి? ఈ పద్ధతులన్నింటినీ మానుకోండి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పద్ధతి కూడా మార్చుకోండి. ఇక్కడ వర్గాలను రెచ్చగొట్టడం కాదు రాజకీయం అంటే. అన్ని వర్గాలను సమదృష్టితో చూడటం రాజకీయం అంటే. అన్ని వర్గాలని కూడా ఆదరించటం రాజకీయం అంటే. ఒక మంచి సమాజాన్ని నిర్మించటం రాజకీయం అంటే. ఒక సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవటం రాజకీయం అంటే. అంతేకంటే రాజకీయం అంటే కక్షలు కార్పణ్యాలు కాదు. రాజకీయం అంటే హత్యలు అత్యాచారాలు కాదు. రాజకీయం అంటే అబద్ధాలు దోపిడీలు కాదు. అధికారంలోకి వచ్చేందుకేమో మాటలు కోటలు దాటుతాయి. సూపర్ 6 అంటారు, సూపర్ 7 అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాతనేమో ఏ 6 ఉండదు. బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తుంది. 14 లక్షల కోట్లు అప్పు అంటారు. తీరా వాస్తవాల్లోకి వస్తేనే 14 లక్షలు లేదు, ఏమి లేదు, 6 లక్షల కోట్లే. ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మితిమీరినటువంటి హామీలు ఇవ్వలేదు అనేటటువంటి వాస్తవం ప్రజలకు తేటతెల్లమైన తర్వాత ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇటువంటి తుచ్చమైనటువంటి రాజకీయాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు ఏదైతే మహిళలు అంటా ఉన్నారో, మహిళల అభ్యున్నతి కోసం అని చెప్పేసి అంటా ఉన్నారో, ఆ మహిళల గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చినాక ఏ స్థాయికి దిగజారిందో ఒకసారి చూడండి. ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళినటువంటి ఆడపిల్లలు స్వేచ్ఛగా ఇంటికి వస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితులు. మీ చిత్తూరు జిల్లాలోనే స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు ఇంటికి రాకుండా అత్యాచారాలకు గురైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముందు వాటిని సరిచేయండి సార్. కక్ష సాధింపుల తర్వాత వందల కొద్ది ఈ యొక్క సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసే దాని మీద దృష్టి పెట్టడం అనేది దుర్మార్గం. ఇది పద్ధతి కాదు. 6 బయటకు వచ్చి ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్స్ వేయాల్సి వచ్చిందంటే ఎంత దుర్మార్గం ఇది. హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటంటే నా యొక్క శరీరాన్ని కాపాడండి అంటే ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని గాయపరిచేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అంటే అది ప్రభుత్వానికి తలవంపు కదా, ప్రభుత్వానికి సిగ్గుచేటు కదా. పైకేమో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి ఏమీ అంగీకరించరు, ఒప్పుకోరు అని చెప్పడం, వాటిని మీరు ప్రోత్సహించినట్లుగా ప్రజలకు కనపడటం, ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు నిజంగా ఏదైతే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారో అవి ఆచరణలో కూడా జరిగేటట్లుగా చూడండి. ప్రజలు ప్రశాంతంగా ఉండేటట్లు చూడండి. ఇప్పుడు ప్రజలకు 5 ఏళ్ల వరకు కావాల్సింది రాజకీయాలు కాదు, వాళ్ళకి కావాల్సింది సుపరిపాలన, వాళ్ళకి కావాల్సింది సౌకర్యవంతమైనటువంటి పాలన, వాళ్ళకి కావాల్సింది ప్రజాహితమైనటువంటి పరిపాలన. ఆ విషయాలను గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంతేగాని ప్రతి అంశాన్ని కూడా వైషమ్యాలు రెచ్చగొట్టేటటువంటి చర్యలని అటు ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్ష నేత కానీ చేయకూడదని చెప్పేసి ప్రజల పక్షాన్నించి ప్రజలలో ఒకడిగా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేటటువంటి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నమస్తే.